హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మనం నిత్యం జరిగే ఎన్నో విషయాల్లో చాలా ధర్మ సందేహాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ధర్మం అని ఎందుకన్నామంటే ఆధ్యాత్మికంగా మన మదిలో మెదిలే ప్రతి సందేహం ధర్మ సందేహమే కాబట్టి. ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు. సో, అలాంటి ఒక సందేహం గురించి ఇప్పుడు నేను రఘుప్రియ గారిని అడగబోతున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ యూజ్‌ఫుల్ ఇది కూడా. ఎలాంటి ధర్మ సందేహాలు మీకున్నా కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం. మామూలుగా మనకి ధర్మ సందేహాలు అనగానే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే గుడికి వెళ్తే మనకి మనశ్శాంతి లభిస్తుంది అన్న ఫీల్ ఉంటుంది. గుడికి కూడా చాలా మంది అసలు అందుకే వెళ్తారు. మనశ్శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కాకపోతే ఏ టైంలో ఏ గుడికి వెళ్ళటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది తెలియకపోవచ్చు. అవును. అది చాలా ఇంపార్టెంట్ కదా. అవును. సో అది వివరిస్తూనే ఉమ్. ముఖ్యంగా మనకి హనుమంతుడిని చూడగానే ఎర్రగా కనిపిస్తారు. అవును. మనం ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ చేసాం. అశ్వత్థామ గురించి చేసిన వీడియోస్ లో చేసాం. ఎందుకు అంత ఎరుపెక్కిన హనుమంతుడిని మనం చూడటం దేనికి సంకేతం అది చెప్పండి. తప్పకుండా. అయితే ఉదయాన్నే విష్ణుమూర్తి ఆలయాలకి వెళ్ళాలి. ఉమ్, మధ్యాహ్నం టైం అప్పుడు అంటే సాయంత్రం టైం అప్పుడు అంటే మధ్యాహ్నం కాకుండా 4 Evening ఆ టైం అనుకోండి. అప్పుడు ఆ టైం అప్పుడు శివాలయానికి వెళ్ళడం మంచిది. ఉమ్, సాయంత్రం సమయాన్ని మనం ప్రదోష కాలము అంటాము. రైట్. ప్రదోష కాలంలో అభిషేకాలు మన ఇంట్లో చేసుకుంటాము. శివాలయానికి వెడతాము. ఈ టైంలో వెళ్ళడం వల్ల వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. ఇంకొక విషయం ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, ఎవరి నక్షత్రానికి తగ్గట్టుగా, ఎవరి రాశికి తగ్గట్టుగా ప్రతి రాశికి, ప్రతి నక్షత్రానికి ఒక దేవత ఉంటారు. ఓకే. అధిదేవత, దేవత, ప్రత్యర్థి దేవత ముగ్గురు ఉంటారు. నక్షత్రానికి ఉంటారు, రాశులకి ఉంటారు. మీరు ఆయా దేవతలకి మీరు పలానా రోజున వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి. మీ దేవత ఎవరు? ఏ నక్షత్రాన్ని బట్టి ఎవరు, రాశిని బట్టి ఎవరు అనేది చూసుకుని మహావిష్ణువే అయితే కనుక ఉదయం పూట వెళ్ళండి. మిగతా దేవీ దేవతలైతే కనుక సాయంత్రం పూట వెళ్తే చాలా మంచిది. కానీ ఆ టైంకి అది వెళ్తే మన అధిదేవతల ప్రకారం వెళ్ళి మనం చేసుకుంటే మన కోరిక తొందరగా తీరుతుంది. ఏదో వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామని కాకుండా అలా చేయడం ఒకటి. రెండోది ఏంటంటే వెళ్ళగలిగితే సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బుధవారం నాడు అయ్యప్ప, గణపతి, ఇట్లా వారానికి తగ్గట్టుగా కూడా మనకి దేవతలు ఉన్నారు కాబట్టి అలా సందర్శించుకున్న విష్ణుమూర్తిని మాత్రం ఉదయం పూటే, అమ్మవారిని ఉదయం పూటే, ఒక్క శివుణ్ణి మాత్రమే సాయంత్రం పూట దర్శనం చేసుకుంటే ఓకే. ఆంజనేయ స్వామికి సంబంధించి చెప్పండి. ఎందుకు అంత సింధూరంలా కనిపిస్తారు? అంటే అంత ఎరుపెక్కిన ఆంజనేయ స్వామిని మనం ఎందుకు చూస్తాం అలా? దీనికి ఒక చిన్న ఇది ఉంది, కథ ఉంది, చెప్తాను. కథ కాదు, వాస్తవం అది. అయితే రామాయణంలో సీతమ్మ వారు అయోధ్యకి వచ్చేసినప్పుడు ఆ తల్లి ప్రతిరోజు కుంకుమ అదే సింధూరం పెట్టుకుంటారు. ఇంక వచ్చింది అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి అసలు హనుమంతుడు అసలు ఎక్కడా ఒక్క నిమిషం కూడా రామాయణం వదలట్లేదు. అయితే ఒక రోజు అంతఃపురంలోకి వచ్చేసి అదే పనిగా అమ్మవారు అలంకరించుకుంటుంటే చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండి అమ్మ ఎందుకు సింధూరం అక్కడ పెట్టుకున్నారు అక్కడ అని అడుగుతారు. అడిగితే అప్పుడు సీతమ్మ వారు అంటారు, రామయ్యకి సింధూరం అంటే చాలా ఇష్టం హనుమ, అందుకని నేను అక్కడ ధరించాను అని చెప్పారు. వెంటనే వెళ్ళిపోయి ఆయన అదే పని మీద ఉన్నారు. అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడ పెట్టుకుంటే భర్తకి ఆయుష్ పెరుగుతుంది అని మనం నుదుటన అది నా పాపిట్లో పెట్టుకుంటాం అనమాట సింధూరము, భర్త ఆయుష్ కోసమని. అదే విషయం సీతమ్మ వారు హనుమంతుడికి చెప్పింది. ఓహో, అమ్మవారు ఇంత చిన్నది పెట్టుకుంటేనే నా రాముడికి ఆయుష్ పెరుగుతుంది అంటే నేను ఒళ్ళంతా రాసేసుకుంటే ఇంకా నా రాముడు ఎప్పుడూ ఉంటాడు కదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే వెంటనే సింధూరం తీసుకుని సింధూరంలో పొర్లుతూ సింధూరం మొత్తం ఒళ్ళంతా రాసేసుకుంటాడు అనమాట. రాసేసుకుని అంతఃపురంలోకి వస్తుంటే అందరు అడుగుతారు, ఏం హనుమ, ఏమిటి ఇదంతా, ఈ రూపం ఏమిటి, ఈ చేష్టలు ఏమిటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, రాముడు వారి ఆయుష్ కోసం అని చెప్పి సీతమ్మ తల్లి ఇక్కడ పెట్టుకుంటేనే రాముల వారి ఆయుష్ పెరుగుతుంది అంటే నేను ఒళ్ళంతా రాసేసుకుంటే ఆయన ఎప్పుడూ ఉంటాడు కదా అని చిన్న పిల్లవాడిలాగా గెంతుతూ చెప్తూ ఉంటాడు అనమాట. సో అది అలా సింధూరంతో దూరంతో అది ఆయనకి ఇష్టం కాబట్టి ఈయనకి ఇష్టం అయిపోయింది అనమాట. సీతమ్మ తల్లికి ఇష్టము, రాముడికి ఇష్టము, వాళ్ళ ఇద్దరి ఇష్టాలే ఈయనకి అనమాట. నామమే లేదు తప్ప. అంటే టోటల్ గా ఏం చెప్పదలుచుకున్నామంటే ఇందులో రాముడు ఆయుష్ కోరి ఈయన సింధూరాన్ని ధరించడం జరుగుతుంది. సో అదండి మనకి సింధూరంతో కనిపించే హనుమంతుని
వెనకాల ఉన్నటువంటి కథ అది. ఇక మనకు మామూలుగా గుడికి ఏ ఏ టైంలో వెళ్ళాలి? ఏ ఏ రోజులు వెళ్తే, ఏ భగవంతుడి దగ్గరికి ఏ రోజులు వెళ్ళటం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.